Hi my dear students, I am Suresh sir. In this video, I am going to explain about break-even analysis. In your first semester in accounting, it is a very important topic regarding examination point of view, as well as maybe వాళ్ళు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ నుంచి ప్రాబ్లమేటిక్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ టాపిక్ క్లియర్గా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ is the technique to study the CVP relationship. Break-even analysis is the technique to study the CVP relationship. Here CVP means cost, volume, profit. CVP means cost, volume, profit. And break-even analysis is a tool to profit planning. It is a tool to profit planning. Here, any businessman can start the business to earn the profits and also maximizing the profits. అంటే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాడంటే కాక ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దాని గురించి వాడు చేయవలసిన మెయిన్ పర్పస్ ఏంటంటే he must be planning for the profit. So in this profit planning, a break-even analysis is used as a tool or technique. ఎలా అంటాం, ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఒక టెక్నిక్ ఇన్ సివిపి రిలేషన్షిప్ అంటున్నాం. సివిపి మీన్స్ కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అన్నాం. కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్. ఇక్కడ వాల్యూమ్ నథింగ్ బట్ ఏ సేల్స్ వాల్యూమ్. ఇక్కడ కాస్ట్ అంటే మనకు తెలుసు, కాస్ట్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. వాల్యూమ్ మీన్స్ సేల్స్, అంటే సేల్స్ మనం ఎంతైతే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి అమ్ముతున్నామో దాన్ని సేల్స్ అంటున్నాము. సో ఈ రెండు కూడా కంపల్సరీగా ఇంపాక్ట్ ఆన్ ద ప్రాఫిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిందంటే కాక ప్రాఫిట్ తగ్గుతుంది, సేల్స్ పెరిగినాయి అంటే కాక ప్రాఫిట్ పెరుగుతుంది. కాస్ట్ తగ్గించుకుంటూ సేల్స్ ఎలా పెంచుకోవాలి, లేదా కాస్ట్ పెరుగుతుంటే కాక సేల్స్ ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయడానికి అనే ప్లానింగ్ చేసుకునే దాంట్లో ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఒక టూల్గా ఉపయోగపడుతుంది అన్నాం. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాస్ట్, వాల్యూమ్ అండ్ ప్రాఫిట్ అట్ వేరియస్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నాడు. అంటే కాస్ట్ ఎంత ఉంటే ప్రాఫిట్కి ఎలా ఇంపాక్ట్, సేల్స్ చేస్తే ప్రాఫిట్కి ఎలా ఇంపాక్ట్ అనే స్టడీ చేయడానికి యూజ్ చేస్తున్న టూల్నే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటున్నాం. ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్న. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ is the level of production and sales where there is no profit or no loss. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ డిటర్మైన్ చేయడానికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నాం. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం చెప్తున్నాడంటే కాక ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ వేర్ దేర్ ఈస్ నో ప్రాఫిట్, నో లాస్. చూడండి కింద ఇన్ సింపుల్ వర్డ్స్ అని, వేర్ దేర్ ఈస్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద పాయింట్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ రెవెన్యూ అంటున్నాం. అంటే ఒక ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ లేదు, అలాగే లాసు లేదు. ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఆ లెవెల్ ఆఫ్ సేల్స్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటున్నాం. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ స్టడీ చేయడానికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి సేల్స్ ఉండాలి ఇప్పుడు కూడా అని, బ్రేక్ ఈవెన్ పాయింట్ తగ్గి బిలో
ఉంటే కాక సేల్స్ అక్కడ లాసెస్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, ఇది క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కొన్ని టర్మ్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఈ టర్మ్స్లో ఏంటంటే వచ్చే దాంట్లో మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి డెసిషన్ అనేది తీసుకుంటాం. అవే ఇక్కడ ద ఫాలోయింగ్ బేసిక్ టర్మ్స్ గివెన్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటున్నాం. ఓకే, ఆ టర్మ్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ చూస్తే కాంట్రిబ్యూషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్జినల్ కాస్ట్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్నే మనం వేరియబుల్ కాస్ట్ అని కూడా అంటాం. మార్జినల్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ఇక్కడ ఫార్ములా చూడండి. ఈ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ అనదర్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని కాంట్రిబ్యూషన్ అన్నాం. అంటే ఇక్కడ మనకి ఒకవేళ ప్రాబ్లమేటిక్గా చూసుకుంటే కాక ఎగ్జామినేషన్ పాయింట్లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏవి వేరియబుల్స్ ఉన్నాయి, అక్కడ సేల్స్ ఉండి వేరియబుల్ కాస్ట్ ఉంటే కాక సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అయితే కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ ఇవ్వకుండా ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చాడంటే అవి అంటే మనకి అవైలబిలిటీ ఉన్న వేరియబుల్స్ని తీసుకుని మనకు కావాల్సిన ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఏ ఫార్ములా యూజ్ చేసినా కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు కొన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేసుకుని వెళ్తే కాక ఈజీగా ఉంటుంది. అలాగే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అన్నాం, దీన్నే పీవీ రేషియో అంటున్నాం. ఇట్ స్టడీస్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ నుంచి వచ్చే ప్రాఫిటబిలిటీని స్టడీ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అలాగే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్. కాంట్రిబ్యూషన్కి సేల్స్కి మధ్యన రిలేషన్షిప్ ఏదైతుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని స్టడీ చేయడానికి ఈ పీవీ రేషియో అనేది యూజ్ అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చూస్తే పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. అనదర్ టర్మ్ చూస్తే కనుక బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆల్రెడీ మనం చూసాం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే వేర్ టోటల్ సేల్స్ ఆర్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ బిజినెస్ అన్నాం. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్ అన్నాం. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ రెండు విధాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇన్ సేల్స్ అండ్ ఇన్ యూనిట్స్. సేల్స్ అడిగితే కాక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ ఒక ఫార్ములా. అనదర్ ఫార్ములా చూస్తే కాక ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, రెండట్లో ఏదైనా యూజ్ చేస్తాం. ఇన్ యూనిట్స్ అని అడిగితే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ చూస్తే కాక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అన్నాం. యాక్చువల్ సేల్స్కి బ్రేక్ ఈవెన్ సేల్స్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటున్నాం. అంటే యాక్చువల్ సేల్స్కి డిఫరెంట్ సేల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ సేల్స్ అనేది 70,000 ఉంది, 70,070. అలాగే బ్రేక్ ఈవెన్ సేల్స్ 50,000 ఉందనుకోండి. ఈ 50,000కి 70,000కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే 70,000 యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఆ 20,000ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటున్నాం. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనం పైన చెప్పుకున్నదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ ఆర్ అనదర్ ఫార్ములా చూస్తే కాక ప్రాఫిట్ బై పీవీ రేషియో అంటున్నాం. సో ఈ టర్మినాలజీస్ బేస్ చేసుకుంటే అంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తూ ప్రాఫిట్ ప్లానింగ్కి బై యూజింగ్ ద బీఈపీ అనాలిసిస్ మనం చేస్తున్నాం. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమేటిక్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.